హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 294. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. మీ తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయింది. అందుకే ఆంటీ నీకు కాల్ చేసి ఆ విషయం చెప్దామని అనుకుంటున్నారేమో అని అన్నాడు రిషి. దేవాకి పెళ్ళా? అని జెస్సీ కాస్త అయోమయంగా అంటూ ఉంటే, వాడేమి చిన్న పిల్లాడు కాదు. ఇప్పుడే పెళ్లి చేసుకుంటున్నాడు అని అనుకునేందుకు. చాలా రోజులే అవుతుంది వాడు పెళ్లి ఏజ్‌కి వచ్చి. వాడిప్పటికైనా పెళ్లి చేసుకుంటున్నాడు. వాడికి పెళ్ళేంటి? అని అంత అయోమయంగా అడుగుతున్నావేంటి? నీ తమ్ముడికి ఎవరు పిల్లనివ్వరు అనుకున్నావా ఏంటి? అని రిషి కాస్త వెటకారంగా అంటుంటే, మా తమ్ముడికేమైంది? అందమైన అప్సరసలు దిగివస్తారు మా తమ్ముడి కోసం. నేనెందుకు మా తమ్ముడికి పెళ్లి అవ్వదు అని అంటాను కానీ, ఇన్ని రోజులు నో మ్యారేజ్ అన్నవాడు సడెన్‌గా యెస్ అని చెప్పేసరికి కాస్త ఆశ్చర్యం వేసింది. అంతేలే. అయినా మా తమ్ముడికి మ్యారేజ్ అని తెలిసిన వాడికి, ఆ అమ్మాయి ఎవరో తెలుసా రిషి నీకు? అని జెస్సీ కాస్త ఆత్రంగా అడుగుతూ ఉంటే, రుద్ర సిస్టర్ భూమి అని చెప్తాడు రిషి వాళ్ళ ఇంటి దగ్గర కార్ పార్క్ చేస్తూ. రుద్ర వాళ్ళకి సిస్టర్‌నా? కానీ వాళ్ళు ముగ్గురు బ్రదర్స్‌నే కదా బేబీ! ఇప్పుడు సిస్టర్ ఎక్కడి నుండి వచ్చింది? అని జెస్సీ అడుగుతూ ఉంటే, తను ఓన్ సిస్టర్ కాదు. వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళ కూతురు. రీసెంట్‌లీ వాళ్ళు చనిపోయారు. అందుకే భూమిని ఇక్కడికి తీసుకొచ్చారు. తనకి మ్యారేజ్ ఏజ్ వచ్చింది. సో, ఇద్దరికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన మీ అమ్మగారికి వచ్చింది. పైగా రుద్ర బేబీ నేమ్ సెరమనీ అప్పుడు అందరూ వెళ్లారు కదా! అప్పుడే ఐ థింక్ ఇదంతా జరిగుంటుంది. మేబీ పెళ్ళికి నిన్ను పిలుస్తారేమో! నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడు బేబీ. ఒకవేళ నేను వద్దంటాను అని, లేకపోతే ఇంకేదైనా కారణం చేత మాట్లాడకుండా ఉండకు. నీకు నచ్చినట్టు ఉండు. నీకు మాట్లాడాలని అనిపిస్తే నీ తమ్ముడితో మాట్లాడు. నేను వద్దు అనను. కానీ వాడు తిక్కగా వాగితే మాత్రం పెళ్ళికి ముందే నా చేతిలో తన్నులు తింటాడు అని మాత్రం గుర్తుంచుకో చాలు. అని రిషి కారు దిగి జెస్సీని కూడా దింపి మెల్లిగా తనని ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. ఇక ఎందుకైనా మంచిది ఒకసారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంది జెస్సీ. ఇంతకు ముందు వరకు వాళ్ళ అమ్మతో కూడా కాంటాక్ట్‌లో లేదు కానీ, ఆ రోజు హైదరాబాద్ నుండి అమెరికా వచ్చే ముందు వాళ్ళ పుట్టింటికి వాళ్ళ అమ్మని కలవాలి అని జెస్సీ బలవంతం పెడితే, ఆ రోజు రిషి అక్కడికి తీసుకెళ్ళాడు. కానీ, ఆ రోజు దేవ అన్న మాటలకి అక్కడ ఉండాలి అనిపించక అమెరికా రిటర్న్ అయ్యారు. అప్పటి నుండే జెస్సీ నెంబర్ కనుక్కొని ఆవిడ జెస్సీకి ఫోన్ చేస్తూ ఉన్నారు. కూతురుతో మాట్లాడదామని. కానీ జెస్సీ మాత్రం వాళ్ళకి దూరంగానే ఉంటుంది. ఇంతకు ముందులాగా. రుద్ర ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రం పూట కొడుకుని బెడ్‌లో వేసి వేద ఆడిస్తూ ఉంటే, పొద్దున చూసినప్పుడు నీరసంగా ఉంటే, ఇప్పుడు కాస్త ఎనర్జీగా ఉన్న కొడుకుని చూసి అతడి మనసులో ఉన్న కాస్త భారం, భయం దిగి ఎలా ఉన్నాడే వాడిప్పుడు? ఓకేనా? నువ్వెలా ఉన్నావు? ఓకేనా? పాలు తాగాడా వాడు? అని అడిగాడు రుద్ర కోట్ తీసేస్తూ. హ్మ్. మార్నింగేమో మనల్ని అంత టెన్షన్ పెట్టాడా బావ, ఆ తర్వాత ఆఫ్టర్‌నూన్ వరకు కూడా నిద్ర లేవలేదు. కానీ అత్తయ్య వచ్చి నిద్ర లేపాక పాలు పట్టాను. అప్పుడు నేను ఫ్రీ అయ్యాను పాలు తాగాక. వీడికి ఆకలి తీరి వీడు కూడా ఆడుతూనే ఉన్నాడు మళ్ళీ. ఆఫ్టర్‌నూన్ నుండి పడుకోలేదు. ఇదిగో ఇద్దరికీ ఏం పనిలేక ఇలా ఆడుతున్నామని చెప్తుంది వేద. 5 మినిట్స్‌నే ఫ్రెష్ అయ్యొస్తాను అని రుద్ర వాష్‌రూమ్‌లోకి వెళ్ళడంతో ఆఫీస్ నుండి వచ్చిన చరణ్, శౌర్య
కాస్త కాఫీ తాగి స్నాక్స్ తిని ఇప్పటి వరకు వేద బాబుకి పాలు పడుతుందని వాళ్ళ అమ్మ ద్వారా తెలుసుకొని ఇక కాసేపు అయ్యాక పైగా వాళ్ళ అన్నయ్య వచ్చాక వేద రూమ్లోకి వెళ్ళేసరికి బాబు ఆడుతూ కనిపించగానే బాబు ఆయిలు ఇద్దరూ వాడి చుట్టూ చేరి ఏం చేస్తున్నాడు ధీరా బాబు అని బాబుతో ముచ్చట్లు పెట్టడం మొదలుపెట్టారు బాబాయిలిద్దరూ. వాడు చుట్టూ చేరి వాడిని ఆడిస్తూ ఉంటే ఎవరో కొత్తోళ్ళు వచ్చారు కదా అని వాడు కాళ్ళు చేతులు ఆడిస్తూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు. రుద్ర కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాక తమ్ముళ్ళు ఇద్దరు కొడుకుతో ఆడుతూ ఉంటే వాళ్ళని చూసి రెడీ అవుతూ ఉంటే వేద చిన్నోడిని కిందికి తీసుకెళ్తున్నా. ఇప్పుడు వీడు ఓకే కదా! అని అడిగాడు శౌర్య. ఓకే బావ వాడిప్పుడు బానే ఉన్నాడు అని చెప్పింది వేద. సరే నువ్వు వీడి గురించి టెన్షన్ పడకు నా దగ్గరే ఉంటాడు అని చెప్పి వాడిని ఆ రూమ్‌లో నుండి మాయం చేయడంతో వెళ్ళే అప్పుడు రూమ్ డోర్ కూడా లాక్ చేసి వెళ్ళాక రుద్ర వేదని దగ్గరికి లాక్కొని "ఇప్పుడెలా ఉంది నీకు?" అని అడిగాడు. బానే ఉందని చెప్పాను కదా బావ! అని వేద మెల్లిగా వాళ్ళ బావ ఛాతీ మీద చేతులు వేసి అతడి కళ్ళల్లోకి చూస్తూ చెప్తూ ఉంటే, "పెయిన్ తగ్గిందా? లేకపోతే హాస్పిటల్‌కేమైనా వెళ్దామా? ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నా చెప్పు" అని చెప్పాను కదా నీకు. ఇంత నెగ్లెక్ట్ ఏంటే నీకు? అని మరదల్ని అతి సున్నితంగా హత్తుకున్నాడు రుద్ర. ఎప్పుడు అతడు గట్టిగా పట్టుకుందామన్న ఛాన్స్ వేద మేడం ఇవ్వదు కదా! మొదటిసారి పట్టుకుంటే కొడుకుని కడుపులోకి తెచ్చుకుంది. ఇక కొడుకుని కడుపులోకి తెచ్చుకున్నాక అసలు ముట్టుకుంటే ఎక్కడికి అందిపోతుందేమో అన్నట్టుగా ఉంది. కొడుకు బయటకి వచ్చాక ఇప్పుడు ఇంకా రికవరీ అవ్వడానికి చాలా టైం ఉంది. కాబట్టి అసలు భార్యని ముద్దుల మరదల్ని గట్టిగా పట్టుకొని కాస్త వైల్డ్ రొమాన్స్ చేయాలి అన్న రుద్ర ఆశ పాపం ఆశగానే మిగిలిపోయింది. మరి అతడి ఆశ, కోరిక ఎప్పుడు తీరుతుందో మనం వేచి చూడాలి. ఏం కాలేదు బావ. వాడు పుట్టినప్పటి నుండి ఇప్పుడే కదా అంత సమయం పాలు తాగకుండా ఉండడం. అందుకే పాలెక్కువయ్యాయి. వాడు నిద్ర లేవకపోతే అత్ అత్తయ్య వచ్చి వాడిని నిద్ర లేపింది. వాడు పాలు తాగాక నేను ఫ్రీ అయ్యాను. అలాగే వాడు కూడా ఇప్పుడు బావున్నాడు. ఇందులో నేను చెప్పుకోపోవడానికి ఏదైనా ఉందా చెప్పు? నువ్వు ఇలా లాగడాలు కాస్త తగ్గిస్తే బావుంటుంది బావ. లేకపోతే ఇప్పటికే నడుము నొప్పిగా ఉంది. ఇంకా ఏదైనా పట్టుకుంది అనుకో 3 మంత్స్ కాస్త 10 మంత్స్ అయ్యేది తెలియదు. 6 మంత్స్ అయ్యేది తెలియదు కాబట్టి నీకంత ఆత్రం ఉన్నవాడివి వరదల్ని మెల్లిగా చాలా స్మూత్‌గా డీల్ చేయాలి బావ అని వేద నవ్వుతూ ఉంటే, ఇప్పటివరకు స్మూత్‌గానే డీల్ చేశానే. అసలు మొరటుగా నేనెప్పుడు డీల్ చేశానే నిన్ను? అసలదంటే తెలుసంటే నీకు? అది తెలిసిన రోజు నువ్వు ఇలా ఉండవే రాక్షసి. అది నీకు చూపించిన రోజు నేను మాట్లాడతాను గానీ, నీతో పర్సనల్‌గా అప్పటి వరకు సైలెంట్‌గా ఉండు. నేనేదో దగ్గరికి తీసుకుంటేనే దాన్ని మరోటి అన్నావు చూడు. నీకు మొక్కాలే అసలు అని అత్తయ్య ఊరికి వెళ్దామన్నారు కానీ, భూమి దేవ పెళ్లి మ్యాటర్ వచ్చింది కాబట్టి, నేను మళ్ళీ అత్తయ్యతో మాట్లాడలేకపోయాను. ఇక అమ్మాయి పెళ్లి విషయం వచ్చింది. కాబట్టి అత్తయ్య కూడా నాతో ఏం మాట్లాడలేదు. ఒకవేళ భూమి వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌కి త్వరగా వస్తే ఒకవేళ అది కంప్లీట్ అయ్యాక వెళ్తారా? లేకపోతే ముందుగానే వెళ్దామని అనుకుంటున్నారా? అత్తయ్య ఏమైనా మాట్లాడిందా నీతో? అని అడిగాడు రుద్ర వేదని. లేదు బావ. అమ్మ కూడా ఏం మాట్లాడలేదు. ఇక నేను కూడా ఏమి అడగలేదు. ఎందుకంటే భూమి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు కదా! నువ్వు దేవాతో మాట్లాడతాను అన్నావు. సారీ. అన్నయ్య కదా! ఆ రోజు అన్నయ్య అని పిలవమన్నాడు. దేవా అన్నయ్యతో మాట్లాడావా? ఆ అన్నయ్య మన భూమి జోడి ఇద్దరిది చాలా బావుంటుంది బావ. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేయి బావ. ఎంచక్కా భూమి మనకి చాలా దగ్గరలోనే ఉంటుంది.
పైగా అన్నయ్య చాలా మంచోడు. ఆ పెద్దమ్మ కూడా చాలా మంచిది కదా! అని వేద చెప్తూ ఉంటే, ఆల్రెడీ ఆ అన్నగాడి దగ్గరికే వెళ్ళి వస్తున్నాను. పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టమేనా అని అడిగితే, ఇష్టమే అని చెప్పాడు. అలాగే భూమిని కూడా అడిగితే, మీ ఇష్టం అని చెప్పింది. ఆంటీని తీసుకొని ఒకసారి ఇంటికి రమ్మని చెప్పానే. వాళ్ళొచ్చాక వాళ్ళ పెళ్ళికి ముహూర్తాలు మాట్లాడదాం. ఓకేనా? అని అన్నాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.